శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ప్రిపోజిషన్లో భాగంగా ప్రిపోజిషన్ 3వ క్లాస్. ప్రిపోజిషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు సింపుల్ పదాలు, సింపుల్ వర్డ్స్ చెప్తున్నాను. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ని లెసన్ వైజ్ ఏ విధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానించి కంటిన్యూషన్ చెప్తాయి. ఇంకా పూర్తయితే ఇంకో 4-5 క్లాసులు ఉంటాయి. ఈ స్మాల్ బిట్స్ అంటే చిన్న చిన్న పిల్లలకి, హై స్కూల్కి, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా ఉపయోగపడతాయని ఈ విధంగా చిన్న చిన్న చెప్పుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు హరి ఇన్ ద రూమ్. ప్రిపోజిషన్లో హరి ఈజ్ ఇన్ ద రూమ్. హరి ఈజ్ ఇన్ ద రూమ్ అంటే హరి గదిలో ఉన్నాడు. హరి గదిలో ఉన్నాడు. ఇప్పుడు హరి గదిలో ఉన్నాడంటే ఇది నౌను. గది, ఇన్ను, ఉన్నాడు. ఇది 1 2 3 4. ఇక్కడికి వస్తే ఇది నౌన్ అవుతుంది, ఇది వెర్బ్ అవుతుంది, ఇది ప్రిపోజిషన్స్ అవుతుంది, ఇది నౌన్ అవుతుంది. మళ్ళీ చూడండి, రూమ్ నౌను, వెర్బ్, ప్రిపోజిషను, ఇన్ను. ఇది వచ్చేసి నౌన్. ఇది రూమ్. రూమ్ అనేది నౌన్. ఈ విధంగా డివైడ్ చేసి ఇక్కడ ఇన్ అనేది లోపల అంటే హరి గదిలో ఉన్నాడు. మిస్టర్ జేమ్స్ బాండ్ అండ్ హిజ్ ఫ్యామిలీ వర్ ఇన్ ద పార్క్. మిస్టర్ జేమ్స్ బాండ్ బాండ్ అనుకో అండ్ హిజ్ ఫ్యామిలీ. మిస్టర్ జేమ్స్ బాండ్ అండ్ హిజ్ ఫ్యామిలీ వర్ ఇన్ ద పార్క్. లేకపోతే ఇన్ ద థియేటర్, లేకపోతే ఇన్ ద రచ్చబండ, ఏదైనా ఇన్ ద పార్క్ అనుకోండి. అంటే మిస్టర్ జేమ్స్ బాండ్ అతని ఫ్యామిలీలో అతని కుటుంబంతో పార్కులో ఉన్నారు. మిస్టర్ జేమ్స్ బాండ్ అతని కుటుంబం పార్కులో ఉన్నారు. హిజ్ అనేది ప్రొనౌన్. హిజ్ ఫ్యామిలీ. జేమ్స్ బాండ్ అనేది నౌన్. వర్ అనేది వెర్బ్. పార్క్ అనేది నౌన్. ఇప్పుడు మిస్టర్ జేమ్స్ బాండ్ మిస్టర్ జేమ్స్ బాండ్ అతని యొక్క ఫ్యామిలీ. హిజ్ ఫ్యామిలీ అంటే అతని యొక్క ఫ్యామిలీ. హిజ్ ఫ్యామిలీ అంటే అతని యొక్క ఫ్యామిలీ, అతని యొక్క కుటుంబము. హిజ్ ఫ్యామిలీ అంటే అతని యొక్క కుటుంబము పార్క్లో ఉన్నారు. జేమ్స్ బాండ్ మరియు అతని యొక్క హిజ్ ఫ్యామిలీ ఇన్ ది పార్క్. 4 5 6 చూడండి. ఈ విధంగా ఇన్ అనేది ప్రిపోజిషన్. ఇన్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. గుర్తుపెట్టుకోండి ప్రిపోజిషన్స్ మీనింగ్ ఎలా వస్తుందో. ప్రిపోజిషన్స్ బాగా గుర్తుపట్టాలంటే నౌను, ప్రొనౌన్, వెర్బ్ని బాగా గుర్తుపట్టాలి. తర్వాత అడ్జెక్టివ్, అడ్వర్బ్ గుర్తుపట్టాలి. అప్పుడు నౌను, ప్రొనౌన్ ఇవన్నీ గుర్తుపట్టిన తర్వాత మనం ప్రిపోజిషన్ అనేది తేలిపోతుంది. కాబట్టి ఆ విధంగా నేర్చుకుంటేనే ఈ ప్రిపోజిషన్ గుర్తుపట్టగలము. కాబట్టి ఈ ప్రిపోజిషన్ తర్వాత మిస్టర్ జేమ్స్ బాండ్ అండ్ అతని యొక్క ఫ్యామిలీ ది పార్క్. ఇన్ అంటే లోపల, ఇన్ అనేది ప్రిపోజిషన్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నేను ఏ విధంగా గుర్తుపెట్టానో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈ విధంగా ప్రిపోజిషన్ జాగ్రత్తగా నేర్చుకోగలరు. అదేవిధంగా ది లైన్ వాజ్ కిల్డ్ బై ద హంటర్. ది లైన్
ది లైన్ వాజ్ కిల్డ్ బై ది హంటర్. హంటర్ అంటే వేటగాడు, అంటే వేటగాడి చేత సింహము చంపబడింది. కిల్డ్ అంటే చంపబడిను. ఇవి మామూలుగా ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్లో వస్తాయి. చూడు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏ వాయిస్లో వచ్చినా ప్యాసివ్ వాయిస్లో ఉందా యాక్టివ్ వాయిస్లో ఉందా అని మనము ఇక్కడ ప్రిపోజిషన్స్కి ప్రాధాన్యత ఇస్తున్నాం. ది లైన్ సింహం. ది లైన్ అంటే టైగర్ అంటే పులి, లైన్ అంటే సింహం. ది లైన్ సింహం. వేటగాడు అంటారంటే వేటగాడు చేత. కిల్డ్ బై ది అంటర్. చూడు ఇది 2, బై అనేది 3. చూడండి బై అంటే 3, ఇది 3వది, ఇది 2వది. హంటర్ చేత, సంప 4, బడిను. అది చూడండి ఈ విధంగా ఇంగ్లీష్ సెంటెన్స్ని ఈ విధంగా సీరియల్ ప్రకారం పెట్టుకుంటే తెలుగు మీనింగ్ వస్తుంది. ఫస్ట్ ది లైను, తర్వాత హంటరు, తర్వాత బై అంటే లైను సింహము. లైన్ అనేటువంటిది పులి వేటగాడి చేత. పులి వేటగాడు బై చేత. బై అంటే చేత, బై అంటే వేటగాడు చేత. వేటగాడి చేత చంపబడిను. కిల్లుడు అంటే చంపబడిను. వాజ్ కిల్లుడు అంటే చంపెను. వాజ్ అంటే చంపబడినది అని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఈ లైన్ అనేటువంటిది నౌను, వాజ్ అనేది వెర్బు, కిల్లుడు అనేది వెర్బు. ఇది టెన్సెస్లో వస్తుంది, ఈజ్ వాజ్ అని. తర్వాత కిల్లుడు అనేది వెర్బు, బై అనేది ప్రిపోజిషను. ది అంటర్ అనేది కూడా నౌన్. అంటర్ వేటగాడు ఆ సింహం. ది లైన్ అంటే ఆ సింహము వేటగాడి చేత చంపబడింది. అదేవిధంగా హీ రోట్ ఏ లెటర్ విత్ ది పెన్. He wrote a letter. With the pen. With the pen. He wrote a letter with. He wrote the pen with the pen. అంటే నవల పెన్నుతో నేను ఒక ఉత్తరం రాశాను. అతను ఒక ఉత్తరం రాశాడు. పెన్నుతో అతను ఒక ఉత్తరం రాశాడు. పెన్నుతో. ది పెన్. విత్ ఇది ప్రిపోజిషన్. విత్ అనేది ప్రిపోజిషన్. హీ వ్రోట్ ఏ లెటర్ విత్ పెన్. అతడు పెన్నుతో అతడు ఒక ఉత్తరం రాశాడు. అంటే పెన్నుతో. ఇక్కడ చూడండి, పెన్ను 1, తో 2, పెన్నుతో. ఇది నౌనే. 1 అనేది నౌన్. ఇది విత్ అనేది ప్రిపోజిషన్. పెన్నుతో. అతను ఇది ప్రొనౌన్. పిఎన్ అంటే ప్రొనౌన్. రోట్ అంటే వెర్బ్. ఏ లెటర్ అనేది కూడా నౌన్ కింద వస్తుంది. హీ రోట్ ఏ లెటర్ విత్ ది పెన్. కాబట్టి పెన్నుతో
అతను ఒక ఉత్తరం రాశాడు. ఐ ఆమ్ గోయింగ్ విత్ రాధా. ఐ ఆమ్ గోయింగ్ విత్ రాధా. ఐ ఆమ్ గోయింగ్ విత్ రాధా. నేను రాధతో వెళ్తున్నాను. అంటే ఐ ఆమ్ గోయింగ్ విత్ రాధా అంటే నేను రాధతో పాటే వెళ్తున్నాను. రాధతో పాటే వెళ్తున్నాను. నేను ఐ అనేది నౌన్ అవుతుంది. గోయింగ్ అనేది వెర్బ్ అవుతుంది. రాధ అనేది నౌన్ అవుతుంది. విత్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. కాబట్టి నేను ఒకటి, నేను రాధా అనేది రెండు. చూడండి, నేను రాధా, నేను రాధాతో, అనేది మూడు. నేను రాధతో వెళ్తున్నాను. గోయింగ్ ఇది ఈ విధంగా అనేది ఐఎమ్ గోయింగ్. విధంగా ఐఎమ్ గోయింగ్ విత్ రాధా అంటే రాధతో వెళ్తున్నాను. ఈ విధంగా మనకు ప్రిపోజిషన్ కాబట్టి ఇది విత్ అనేది ప్రిపోజిషన్. ఇక్కడ విత్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. నేను రాధతో విత్ అనేది తో వెళ్తున్నాను. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు తర్వాత క్లాసులో చెప్పుకున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.